మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ శాఖల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రోడ్డు రవాణా సంస్థ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ 2014లో రెండుగా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాగా ప్రతిరోజు ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేసేది. రాష్ట్ర విభజన సమయానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ దేశంలోని అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థల్లో ఒకటిగా మెలిగేది. దాదాపు 22,000 బస్సులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. విభజన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పక తప్పదు. సంస్థ లాభాలను పక్కనబెట్టి నష్టాలను నిరంతరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్పొరేషన్లను విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో చేర్చినప్పటికీ ఆస్తుల పంపిణీ విషయంలో పూర్తిగా ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి ఏర్పడింది. ఇది ఏపీఎస్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడానికి ఒక ప్రధాన కారణం అయ్యింది. హైదరాబాదులో ఉన్న ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్, తార్నాకులోని ఆర్టీసీ ఆసుపత్రి, మియాపూర్లోని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ వంటి విలువైన ఉమ్మడి ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆస్తుల విలువ 2014లోనే సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా కలదు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలో పంచుకోవాల్సి ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం షీలా బేడి కమిటీని నియమించినప్పటికీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడింది. 2025 మార్చి నాటికి ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 11,495 బస్సులు ఉన్నాయి. వీటిలో 8,716 ప్రభుత్వానికి చెందినవి కాగా 2,779 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ప్రతిరోజు 35 లక్షల మందికి ప్రయాణికులను రవాణా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ చెల్లించాల్సిన 11వ పే రివిజన్ కమిషన్ బకాయిలు, కరువు భత్యం చెల్లింపులు, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి చెల్లించాల్సిన వాటాలు మరియు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్, స్టాఫ్ బెనివాలెంట్ ట్రస్ట్ నుండి చెల్లింపులు వంటి కీలక విభాగాలు ఉన్నాయి. గతంలో కొన్ని బకాయిలు క్లియర్ చేయబడినప్పటికీ మరియు రాష్ట్ర ఉద్యోగులకు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు 2025 జూలై, ఆగస్టు నాటికి కూడా నిరంతరం నిరసనలు మరియు వినతి పత్రాలు అందజేస్తూనే ఉంటున్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులందరినీ ప్రజా రవాణా శాఖ కిందకు వచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళల కోసం స్త్రీశక్తి పేరుతో ఆగస్టు 15వ తేదీ నుండి ప్రవేశపెట్టింది. ఏపీఎస్ఆర్టీసీలో 11,449 బస్సులు ఉండగా వీటిలో 8,459 బస్సులు మహిళల కోసం ఉచితంగా వినియోగించాలని నిర్ణయించారు. అసలే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల కూరకపోగా ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు కారణంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయింది. నెలకు 162 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 1942 కోట్లు ఏపీఎస్ఆర్టీసీపై భారం పడనున్నది. రోజుకు ప్రయాణించే వారిలో 40% కింద 1,453 మంది మహిళలు ప్రయాణిస్తారని ఒక అంచనా కలదు. విశాఖపట్నంలోని అర్బార్ పార్క్ వద్ద 13.74 ఎకరాలు, విజయవాడ గవర్నర్పేట 2 బస్సు డిపో ప్రాంతంలో 4.15 ఎకరాల లాలు గ్రూప్స్ కు 99 సంవత్సరాల కాలానికి లీజు ఇచ్చారని జీవో 137 ద్వారా ప్రకటించబడింది. మొదట 3 ఏళ్లు అద్దె ఉచితంగాను, ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు 10% చొప్పున పెరిగే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ లీజు ప్రక్రియ అన్యాయమని, పారదర్శకత లేకుండా జరిగిందని ఆర్టీసీ యూనియన్ వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ భూములు మార్కెట్లో కనీసం 400 కోట్ల విలువ చేస్తాయని భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం కేవలం 160 కోట్ల రూపాయలకి లీజు ఇవ్వడం సరికాదని చెబుతున్నారు. ప్రస్తుతం పునరాలోచించాలని, తగు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ యూనియన్ సభ్యులు కోరుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం నుండి 2020 జనవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత వారికి అనేక ప్రయోజనాలు లభించాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పిఆర్సీ పే రివిజన్ కమిషన్ వారికి వర్తిస్తున్నది. దీంతో వేతనాలు పెరిగాయి. నైట్ అవుట్ అలవెన్స్ వంటి అదనపు అలవెన్స్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికి ఆరోగ్య భద్రత, పెన్షన్ వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటికీ ఇంకా వారి సమస్యలు ఉన్నాయి. పాత ఆర్టీసీలో ఉన్న బకాయిలు, సరెండర్ లీవ్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు వంటి ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాక ముందు రిటైర్డ్ అయిన వారికి చాలా తక్కువ పెన్షన్లు వస్తుంది. వారికి ప్రభుత్వ సామాజిక పెన్షన్లకు అర్హులుగా పరిగణించాలని యూనియన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమిత వైద్య ఖర్చులు లభించేవి. అదే విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందినప్పుడు లభించే అన్ని ప్రయోజనాలు తమకు లభించాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సినవి: పాత ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించడం, విభజన వివాదాలను త్వరగా పరిష్కరించి తెలంగాణలో మిగిలిపోయిన ఆస్తుల నుంచి ఏపీకి రావాల్సిన వాటాను తీసుకోవడం వంటి చర్యలు వెంటనే చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఉద్యోగులకు పాత విధానంలో ఉన్న అన్ని ప్రయోజనాలను పునరుద్ధరించాలి. సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త ప్రణాళికలను రూపొందించడం, తద్వారా సంస్థ లాభాల బాటను పట్టేలా చూడడం అనేది జరగాలి. ముఖ్యంగా పాత ఉద్యోగుల పెన్షన్ సమస్యను పరిష్కరించడం ద్వారా వారికి భద్రత కల్పించడం జరగాలి. ఉద్యోగులకు ప్రభుత్వ ఆర్థిక బకాయిలు 11వ పిఆర్సీ కింద 24 నెలల బకాయిలను క్లియర్ చేయడం జరగాలి. అన్ని పెండింగ్లో ఉన్న కరువు భత్యం అంటే డిఏని వాయిదాలను వెంటనే చెల్లించడం జరగాలి. పెండింగ్లో ఉన్న ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి బకాయిలను వెంటనే పంపిణీ చేయడం జరగాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటన మరియు భవిష్యత్తు వేతన సవరణలను నిర్ణయించడానికి 12వ పిఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ, పీటీడీ ఉద్యోగులకు రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలను పునరుద్ధరించడం, తగిన చికిత్స మరియు వైద్య సంరక్షణ లేకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత మరణాల గురించి ఆందోళనను పరిష్కరించడం జరగాలి. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు మరియు నిర్వహణ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరియు సిబ్బంది ద్వారా మాత్రమే జరగాలని వారు పట్టుబడుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లకు బదిలీ వంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని కోరుతున్నారు. వైద్యపరంగా అనర్హులైన ఉద్యోగులకు పాత విధానం కింద ప్రత్యామ్నాయ ఉద్యోగాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విలీనానికి ముందు నుండి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే అమలు చేయాలని, మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం వంటివి వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 6,200 కోట్లను పెండింగ్లో ఉంచగా ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జూలై 25వ తేదీన ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆర్టీసీ చైర్మన్ ఏ నారాయణను కలిసి విన్నవించగా, రాబోయే బోర్డు సమావేశంలో పెండింగ్లో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారని ఒక నివేదికలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరంతరం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ విస్తృతమైన ఆర్థిక సవాలు ఉద్యోగుల ప్రయోజనాలు మరియు వివిధ విభాగాలలో బకాయిలు సకాలంలో చెల్లింపుతో సహా తన ఆర్థిక బాధ్యతలను తీర్చడానికి ప్రభుత్వం యొక్క సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం, దీనివల్ల మోపెడు భారం ప్రభుత్వంపై పడమే కాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడంలో పెద్ద సవాలుగా మారనున్నదని చెప్పక తప్పదు. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. ఈ జర్నలిస్ట్ మల్లిక్. ధన్యవాదాలు.